ఇండియన్ హిస్టరీ 10,000 బిట్స్ పార్ట్ 33. మనం మౌర్యుల అనంతర యుగాన్ని చూస్తున్నాం. పార్థియన్లు లేదా పహ్లవులు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో సెల్యూసిడ్ సామ్రాజ్యం నుండి స్వతంత్ర్యాన్ని ప్రకటించుకొని ఉత్తర ఇరాన్ ప్రాంతమైన పార్థియాను వీరు పరిపాలించారు. పార్థియన్లు భారతదేశంపై దండెత్తి ఎవరిని అంతం చేశారు? శకులను. వీరు శకులను అంతం చేసి వాయువ్య భారతదేశంలో ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశంలో పార్థియన్లను ఏమని పిలిచారు? పహ్లవులు. పార్థియన్లు లేదా పహ్లవులలో సుప్రసిద్ధుడు గొండోఫర్నేస్ లేదా గండోఫర్నేస్. ఇవన్నీ విదేశీ రాజ్యాలు, ఇవన్నీ విదేశీ పేర్లు కాబట్టి మీకు డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్ పేర్లు కనబడతాయి. సో చూసుకోండి ఫ్రెండ్స్. పాకిస్తాన్లోని తఖ్త్ ఏ బాహీ శాసనంలో గొండోఫెర్నేస్ని ఏ విధంగా పిలిచారు? గూఢ వర్ష అని పిలిచారు. గొండోఫర్నేస్ యొక్క నాణేలు ఎక్కడ లభించాయి? ఆఫ్ఘనిస్తాన్లోని బెగ్రామ్లో. గొండోఫర్నేస్ ఆస్థానానికి వచ్చిన సిరియాకి చెందిన క్రైస్తవ మతాచార్యుడు ఎవరు? సెయింట్ థామస్. భారతదేశాన్ని సందర్శించిన తొలి క్రైస్తవుడు సెయింట్ థామస్. సెయింట్ థామస్ ప్రాముఖ్యత: ఇతను జీసస్ యొక్క 12 మంది శిష్యులలో ఒకరు. సెయింట్ థామస్ సమాధి ఎక్కడ ఉంది? మద్రాసులో. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన సెయింట్ థామస్ మత ప్రచారం చేస్తూ మద్రాసులో మరణించాడు. ఇతను హత్య చేయబడ్డాడు అని సమాచారం ఉంది. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో మద్రాసులో సెయింట్ థామస్ సమాధిని దర్శించుకున్నానని తెలియజేసిన ఇటలీ యాత్రికుడు మార్కోపోలో. మార్కోపోలో గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్: మార్కోపోలో కాకతీయుల ప్రధాన రేవు పట్టణం అయిన మోటుపల్లిని సందర్శించి, ఇది ప్రకాశం జిల్లాలో ఉంది, ఆనాటి కాకతీయ పాలకురాలు అయిన రుద్రమదేవి గురించి మార్కోపోలో సమాచారాన్ని ఇచ్చాడు. ఇంకొక విదేశీ రాజవంశం కుషాణులు. కుషాణులు ఏ తెగకు చెందినవారు? యూచి లేదా తొచారియన్ తెగకు చెందినవారు. కుషాణులు చైనాపై నిరంతరం దాడులు చేస్తూ దోచుకునేవారు. ఇదే వీరికి జీవనోపాధిగా ఉండేది. అయితే క్రీస్తు పూర్వం 220వ సంవత్సరంలో చైనా చక్రవర్తి అయిన షీ హంగ్ టీ, అప్పుడు చైనాను పాలిస్తున్న చక్రవర్తి షీ హంగ్ టీ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, గ్రేట్ వాల్ని నిర్మించడం వల్ల వీరు తమ జీవనోపాధిని కోల్పోయి భారతదేశానికి వచ్చారు. కుషాణులు స్థాపించిన సామ్రాజ్యం మధ్య ఆసియాలోని ఆక్సస్ నది నుండి భారతదేశంలోని గంగా నది వరకు. కుషాణులు భారతదేశంలో ఎవరిని అంతం చేశారు? పార్థియన్లను అంతం చేశారు. మౌర్యులకు మరియు గుప్తులకు మధ్య ఉత్తర భారతదేశంలో విశాల సామ్రాజ్యాన్ని స్థాపించినది కుషాణులు. కుషాణులలో గొప్పవాడు కనిష్కుడు. కుషాణులలో చివరివాడు 2వ వాసుదేవుడు. కుషాణుల రాజధాని పురుషపురం లేదా పెషావర్. కుషాణుల యొక్క 2వ రాజధాని మధుర. ఇది యమునా తీరంలో ఉంది. కుజలకాడ్ ఫైజస్ క్రీస్తు శకం 15 నుండి 64 మధ్య. సో ఇవంత అక్యురేట్గా ఉండవు ఫ్రెండ్స్. కొన్ని బుక్స్లో డిఫరెంట్ ఇయర్స్ ఉంటాయి, ఎందుకంటే అస్పష్టమైన సమాచారం ఉంటుంది ఇయర్స్ దగ్గరికి వచ్చేసరికి. కుషాణుల వంశస్థాపకుడు కుజలకాడ్ ఫైజస్ లేదా మొదటి కాడ్ ఫైజస్. భారతదేశంలో మొదటి కుషాణ పాలకుడు కుజలకాడ్ ఫైజస్. కుజలకాడ్ ఫైజస్ బిరుదులు ధర్మస్థిత, సహధర్మస్థిత మరియు మహారాజాధిరాజా. కుజలకాడ్ ఫైజస్ అవలంబించిన మతం బౌద్ధ మతం. విమకాడ్ ఫైజస్ క్రీస్తు శకం 64 నుండి 78 వరకు. దినార్లు అని పిలువబడే బంగారు నాణెములను ముద్రించినది విమకాడ్ ఫైజస్ లేదా 2వ కాడ్ ఫైజస్. ఇతను కుజలకాడ్ ఫైజస్ యొక్క కుమారుడు. విమకాడ్ ఫైజస్ ముద్రించిన నాణెములపై ఎవరి బొమ్మలు ముద్రించబడ్డాయి? ఒకవైపున శివుడు, నంది మరియు త్రిశూలం, రెండవ వైపున
మహేశ్వర అనే తన బిరుదును బిమకాడ్ ఫైజస్ ముద్రించాడు. బిమకాడ్ ఫైజస్ బిరుదులు మహేశ్వర, సర్వలోకేశ్వర మరియు రక్షకుడు. బిమకాడ్ ఫైజస్ అవలంబించిన మతం పాశుపత శైవం. కనిష్కుడు క్రీస్తు శకం 78 నుంచి 102. ఈ 78 అనే సంవత్సరం చాలా చాలా ఇంపార్టెంట్. కుషాణులలో అందరికంటే గొప్పవాడు కనిష్కుడు. కుషాణుల చరిత్రలో ఎవరి పాలనా కాలాన్ని స్వర్ణఘట్టంగా పేర్కొంటారు? కనిష్కుడి పాలనా కాలాన్ని. కనిష్కుడు ఏ సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు? క్రీస్తు శకం 78లో. క్రీస్తు శకం 78లో శకయుగంని ప్రారంభించినది కనిష్కుడు. సో ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్. భారత ప్రభుత్వం శకయుగాన్ని అధికారిక క్యాలెండర్గా తీసుకుంది. శకరాజు చెస్తనుడిని ఓడించినది కనిష్కుడు. పామీర్ ప్రాంతంపై దండయాత్ర చేసి కాసగర్ కోటలను ఆక్రమించినది కనిష్కుడు. రాగి మరియు బంగారు నాణెములను అత్యధిక సంఖ్యలో ముద్రించినది కనిష్కుడు. గ్రీకు దేవతలు మరియు భారత దేవతల ప్రతిమలను నాణెములపైన ముద్రించిన కుషాణుల రాజు కనిష్కుడు. బుద్ధుని ప్రతిమ మరియు శాక్యో బుద్ధ అనే పేరుతో నాణెములను ముద్రించినది కనిష్కుడు. కనిష్కుడి నాణేలపై ఒకవైపు బుద్ధుని ప్రతిమ ఉంటుంది. ఈ బుద్ధుడి ప్రతిమ క్రింది భాగంలో శాక్యో బుద్ధ అని రాసి ఉంటుంది. మరొక వైపు కనిష్కుడి బొమ్మ ఉంటుంది. కనిష్కుడు కాశ్మీర్పై దాడి చేసి విజయం సాధించి అక్కడ కనిష్కపురం అనే పట్టణాన్ని నిర్మించినట్లు తెలియజేస్తున్న గ్రంథం రాజతరంగిణి. కల్హణుడు రచించిన రాజతరంగిణి గ్రంథం ప్రకారం కనిష్కుడు, ఇది ఇంకో ఇన్ఫర్మేషన్, కనిష్కుడు మగధపై దండెత్తి పాటలీపుత్రంను ఆక్రమించి అశ్వఘోషుడిని బంధించి తన ఆస్థానమైన పురుషపురానికి తీసుకువచ్చినట్లు కల్హణుడు రచించిన రాజతరంగిణి అనే గ్రంథం తెలియజేస్తుంది. కనిష్కుడి బిరుదులు కైజర్ మరియు దేవపుత్ర. కైజర్ అనే బిరుదుని రోమన్ చక్రవర్తులు మరియు దేవపుత్ర అనే బిరుదును చైనా చక్రవర్తులు పొందేవారు. ఈ బిరుదులు తీసుకోవడం వలన కనిష్కుడు రోమన్ మరియు చైనా చక్రవర్తులను అనుకరించేవాడని తెలుస్తుంది. కనిష్కుడు స్వీకరించిన మతం మహాయాన బౌద్ధ మతం. పురుషపురం లేదా పెషావర్లో ఒక మహాస్తూపాన్ని నిర్మించినది కనిష్కుడు. చరిత్రకారులు కనిష్కుడిని ఏమని పిలుస్తారు? ఇండో ఏసియాటిక్ చక్రవర్తి అని పిలుస్తారు. ఎవరి ప్రభావం వలన కనిష్కుడు బౌద్ధ మతంను స్వీకరించాడు? అశ్వఘోషుని ప్రభావం వలన. 4వ బౌద్ధ సంగీతి ఎవరి కాలంలో జరిగింది? కనిష్కుడి కాలంలో. 4వ బౌద్ధ సంగీతి కాశ్మీర్లోని కుందలవనంలో జరిగింది. బౌద్ధ మతం మహాయాన మరియు హీనయాన శాఖలుగా ఎన్నవ బౌద్ధ సంగీతిలో చీలిపోయింది? 4వ బౌద్ధ సంగీతిలో. కనిష్కుడు ఆదరించిన శాఖ మహాయాన బౌద్ధ శాఖ. కనిష్కుడు బౌద్ధమత వ్యాప్తి కోసం ఎవరిని టిబెట్ మరియు చైనా ప్రాంతాలకు పంపాడు? కశ్యప మాతాంగుడిని టిబెట్ మరియు చైనా ప్రాంతాలకు బౌద్ధమత వ్యాప్తి కోసం కనిష్కుడు పంపాడు. ఈ కారణం వల్లనే కనిష్కుడిని 2వ అశోకుడు అని అంటారు. ఎందుకంటే అశోకుడు కూడా ధర్మ మహామాతృలని విదేశాలకు పంపేవాడు బౌద్ధమత ప్రచారం కోసం. అశోకుడి తర్వాత బౌద్ధ మతాన్ని విదేశాల్లో వ్యాప్తి చేయడానికి కృషి చేసిన రాజు కనిష్కుడు. 2వ అశోకుడు అని ఎవరిని అంటారు? కనిష్కుడిని అంటారు. ఎవరి కాలంలో గాంధార శిల్పకళ అత్యున్నత స్థాయికి చేరింది? కనిష్కుడి కాలంలో. గాంధార శిల్పకళ అంటే విగ్రహాలను చెక్కడంలో భారతీయ సంప్రదాయంతో గ్రీకు సంప్రదాయాన్ని కలపడం. బుద్ధుడి విగ్రహాలను శిల్పాలుగా మలచడం గాంధార శిల్పకళతో ప్రారంభమైంది. గాంధార శిల్పకళలో నిల్చున్న బుద్ధుడు మరియు బోధిసత్వుల విగ్రహాలు అత్యంత ఆధ్యాత్మికంగా ఉంటాయి. బోధిసత్వులు అంటే బుద్ధుడి యొక్క పూర్వజన్మ రూపాలు. గాంధార శిల్పకళకు కృషి చేసిన రాజు కనిష్కుడు. కనిష్కుని ఆస్థానంలో ఉన్న మహాయాన పండితులు ఎవరు? వసుమిత్రుడు మరియు అశ్వఘోషుడు. 4వ బౌద్ధ సంగీతి అధ్యక్షుడు ఎవరు? వసుమిత్రుడు. 4వ బౌద్ధ సంగీతి ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు. మహావిభాష శాస్త్ర అనే సంస్కృత గ్రంథాన్ని రచించినది వసుమిత్రుడు. భారతదేశంలో
మొట్టమొదటి నాటక రచయిత అశ్వఘోషుడు. భారతదేశంలో రాయబడిన తొలి నాటకాలు శౌరిపుత్ర ప్రకరణ మరియు సుందరవదన. శౌరిపుత్ర ప్రకరణ మరియు సుందరవదన నాటకాలను రచించినది అశ్వఘోషుడు. అశ్వఘోషుడు రచించిన ప్రముఖ గ్రంథం బుద్ధ చరిత. అశ్వఘోషుడు బుద్ధుడి జీవితాన్ని వర్ణిస్తూ కొన్ని ఘట్టాలను ప్రజల మనసులకు బాగా హత్తుకునే రీతిలో తీర్చిదిద్దాడు. బుద్ధ చరిత ఏ భాషలో రాయబడింది? సంస్కృతం. మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం కదా, మహాయాన పండితులు అంటే సంస్కృతాన్ని తమ గ్రంథాల్లో ఉపయోగిస్తారు. హీనయానం వారు పాలి భాషను ఉపయోగిస్తారు. అశ్వఘోషుడి ఇతర రచనలు వజ్రసూచి మరియు గంధి స్తోత్ర. కనిష్కుడి ఆస్థానంలోని ప్రముఖ వైద్యుడు చెరకుడు. వైద్యశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? చెరకుడిని. చరక సంహిత గ్రంథాన్ని రచించినది చెరకుడు. భారత వైద్యశాస్త్రానికి విజ్ఞాన సర్వస్వం లాంటి గ్రంథం చరక సంహిత. చరక సంహిత గ్రంథం గురించి చూద్దాం. వివిధ రకాల వ్యాధులు, వాటి కారణాలను గుర్తించడం, రక్త ప్రసరణ పరీక్షలు, మానవ శరీర నిర్మాణం, మెదడు పనితీరు మొదలైన వాటిని గురించి చరక సంహిత గ్రంథం వివరిస్తుంది. మధ్య ఆసియాకి చెందిన సిల్క్ రూట్ని ఆక్రమించినది కనిష్కుడు. గాంధార శిల్పకళతో చిత్రించిన కనిష్కుడి తలలేని విగ్రహం లేదా మొండెంతో ఉన్న కనిష్కుడి శిలా విగ్రహం ఎక్కడ బయల్పడింది? మధురలో. కనిష్కుడు జన్మతః విదేశీయుడైన భారతదేశంను తన పెంపుడి తల్లిగా అంగీకరించాడని పేర్కొన్నది ఆచార్య ఘోష్. చైనా గ్రంథాలు ఇస్తున్న సమాచారం ప్రకారం కనిష్కుడు ఎవరి చేతిలో ఓటమికి గురయ్యాడు? చైనా సేనాపతి అయిన పాన్చౌ చేతిలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.